Welcome to 3rd BSc Semester 5 students to my Physics Lecture 40 on YouTube. My name is Naman VVSN Murthy, lecturer in Physics, SKBR College Amalapuram. లాస్ట్ క్లాస్లో మనం బైనరీ టు డెసిమల్ కన్వర్షన్ గురించి స్టడీ చేసాం. టుడేస్ టాపిక్ ఈజ్ logic gates and are not gates for 3rd BSc Semester 5 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. ఇది 3rd BSc వాళ్ళకి క్లాస్ నెంబర్ 29. సో మనం ఫిజిక్స్ 5Aలో యూనిట్ 5 స్టడీ చేస్తున్నాం, డిజిటల్ ఎలక్ట్రానిక్స్. ఇందులో లాజిక్ గేట్స్ అంటే తెలుసుకోవాలి, తర్క ద్వారాలు. ఇక్కడ బైనరీ నెంబర్స్ అని చెప్పుకున్నాం, 0, 1 రెండు కూడా ద్విసంఖ్యామానంలో సంఖ్యలు. వీటిని డిజిటల్ సిగ్నల్స్ అని పిలుస్తాం. ఈ డిజిటల్ సిగ్నల్స్ని ప్రాసెస్ చేయడానికి ఉపయోగించే సర్క్యూట్స్ని లాజిక్ గేట్స్ అంటారు. సో ది సర్క్యూట్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు ప్రాసెస్ డిజిటల్ సిగ్నల్స్ ఆర్ నోన్ యాజ్ లాజిక్ గేట్స్. సో ఇక్కడ 2 or more ఇన్పుట్స్ ఉంటాయి, ఓన్లీ 1 అవుట్పుట్ ఉంటుంది. డిజిటల్ సంకేతాలను ముందుకు ప్రసారం చేయడానికి ఉపయోగించే వలయాలను తర్కద్వారాలు అంటారు. సాధారణంగా తర్కద్వారంలో 2 లేదా అంతకన్నా ఎక్కువ నివేశాలు మరియు ఒకటే నిర్గమము ఉంటాయి. బేసిక్గా మనం 3 లాజిక్ గేట్లు స్టడీ చేస్తాం. ఫస్ట్ది అండ్ గేట్, అండ్ ద్వారం అని పిలుస్తాం. ఈ అండ్ అనేది క్యాపిటల్ లెటర్స్ రాయాలి, నోటేషన్ అది. సో అండ్ గేట్ తీసుకుంటే బైనరీ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్కి యూజ్ చేస్తాం. ద్విసంఖ్యామానంలో సంఖ్యల యొక్క గుణకారానికి వాడతాం. సో సింబల్ ఎలా వేయాలి, క్యాపిటల్ డి అనే లెటర్ ఎలా ఉంటుందో ఆ షేప్లో వేయాలి. ఇది 2 ఇన్పుట్ గేట్. ఇది ఇన్పుట్స్ ఏబి, మోర్ దాన్ 2 ఇన్పుట్స్ కూడా ఉండొచ్చు. అవుట్పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి అని చదువుతాం. ఏ అండ్ బి అనాలి. ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బిని బూలియన్ ఎక్స్ప్రెషన్ అంటాం. సో దీనికి ట్రూత్ టేబుల్ అని చెప్పి స్టడీ చేయాలి, సత్యపట్టిక. ఇది ఇన్పుట్స్కి అవుట్పుట్కి మధ్యలో పాసిబిలిటీస్ చెప్పేటటువంటి టేబుల్. సో ఇట్ ఈస్ ది టేబుల్ విచ్ గివ్స్ ఆల్ ది పాసిబిలిటీస్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్. నివేశ విలువలకి నిర్గమ విలువకి మధ్యలో సంభావ్యతలను తెలియచేసే పట్టికను సత్యపట్టిక అంటారు. ఇక్కడ ఇన్పుట్స్ ఏబి 4 పాసిబిలిటీస్ వస్తాయి, 0, 0, 0, 1, 1, 0, 1, 1. ఈ పాసిబిలిటీస్ని ఇదే ఆర్డర్లో రాయాలి. ఇవి బైనరీ నెంబర్స్ యొక్క ఆర్డర్ ఇది. సో 0, 0 తీసుకున్నప్పుడు అవుట్పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి అంటే మల్టిప్లికేషను. సో ఆన్సర్ 0 వస్తుంది. 0.0 ఈజ్ 0, 0 ఇంటూ 1 ఈజ్ 0, 1 ఇంటూ 0 ఈజ్ 0, 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మీరు ట్రూత్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్స్ కనుక 0 అయితే అవుట్పుట్ 0 వస్తుంది. సో అండ్ గేట్కి రూల్ ఏమిటి అని అడిగితే, ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్స్ ఈజ్ లో దెన్ అవుట్పుట్ ఈజ్ లో అంటాం. ఇఫ్ బోత్ ది ఇన్పుట్స్ ఆర్ హై అవుట్పుట్ ఈజ్ హై. 2 1 అయినప్పుడు ఆన్సర్ 1 వస్తుంది. ఈ అండ్ గేట్లో ఆపరేషన్ ఏమిటి అని అడిగితే ఏ అండ్ బి అని చదువుతాం, ఏ డాట్ బి. దీనికి 3 రూల్స్ రాస్తాం. ఏ డాట్ 0 ఈజ్ 0. ఏ బదులుగా 0 తీసుకుంటే ఆన్సర్ 0 వస్తుంది ట్రూత్ టేబుల్లో. ఏ బదులుగా 1 తీసుకున్నా 0 వస్తుంది ట్రూత్ టేబుల్ నుంచి. సో ఏ డాట్ 0 ఈజ్ 0. ఏ డాట్ 1 ఈజ్ ఏ. ఇక్కడ ఏ బదులుగా 0 తీసుకుంటే ఆన్సర్ 0 వస్తుంది. ఏ బదులుగా 1 తీసుకుంటే ఆన్సర్ 1 వస్తుంది. అంచేత ఏ తీసుకుంటే ఏ వస్తుంది. లాస్ట్ది ఏ డాట్ ఏ ఈజ్ ఏ అంటే బోత్ 0s తీసుకుంటే ఆన్సర్ 0, బోత్ 1s అయితే ఆన్సర్ 1. ఇవన్నీ కూడా ట్రూత్ టేబుల్ నుంచి రాసాం. దీన్ని ఆపరేషన్ ఆఫ్ అండ్ గేట్ అంటాం.
నెక్స్ట్ గేటు ఆర్ గేట్, ఆర్ ద్వారం అని పిలుస్తాం. ఇది ఎడిషన్ ఆఫ్ బైనరీ నెంబర్స్కి యూజ్ చేస్తాం. ద్విసంఖ్యామానంలో సంఖ్యల యొక్క సంకలనానికి వాడతాం. సింబల్ ఇలా వేయాలి. 2 ఇన్పుట్ ఆర్ గేట్, ఇది మోర్ దాన్ 2 ఇన్పుట్స్ కూడా ఉండొచ్చు. సో నివేశం విలువలు 2 ఉన్నాయి. ఇన్పుట్స్ ఏబి నివేశాలు అంటాం దీన్ని. అవుట్పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్బి అని చదవాలి, ఏ ప్లస్ బి. సో ఇది సమ్మేషన్ని రిప్రజెంట్ చేస్తుంది, సంకలనం. ట్రూత్ టేబుల్ తీసుకుంటే ట్రూత్ టేబుల్ ఈజ్ ఎ టేబుల్ విచ్ గివ్స్ ఆల్ ది పాసిబిలిటీస్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ అంటాం. నివేశాలకి నిర్గమానికి మధ్యలో సంభావ్యతల్ని తెలియజేసే పట్టికని సత్యపట్టిక అని పిలుస్తాం. సో ఇన్పుట్స్ ఇందాట్లాగే 0 0 0 1 1 0 1 1 తీసుకుంటాం. అవుట్పుట్ ఎడిషన్ రాయాలి, సమ్మేషన్. సో 0 + 0 ఈజ్ 0, 0 + 1 ఈజ్ 1, 1 + 0 ఈజ్ 1, 1 + 1 ఈజ్ 1. సో ట్రూత్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ 1 ఉంటే ఆన్సర్ 1 వస్తుంది. అంచేత ఆర్ గేట్లో రూల్ ఏమిటి అని అడిగితే ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్స్ ఈజ్ హై, అవుట్పుట్ ఈజ్ హై అని చెప్తాం. ఇఫ్ బోత్ ది ఇన్పుట్స్ ఆర్ లో, అవుట్పుట్ ఈజ్ లో. 2 0 అయితే ఆన్సర్ 0. సో దీంట్లో ఆపరేషన్కి వచ్చేసరికి ఏ ప్లస్ బిని ఏఆర్బి అని చదువుతాం. 3 రూల్స్ రాస్తాం. ఏ + 0 ఈజ్ ఏ. ఇది ట్రూత్ టేబుల్ అబ్జర్వ్ చేస్తూ రాసాం. ఏ బదులుగా 0 తీసుకుంటే ఆన్సర్ 0 వస్తుంది. ఏ బదులుగా 1 తీసుకుంటే ఆన్సర్ 1 వస్తుంది. అంచేత ఏ తీసుకుంటే ఏ వస్తుంది. సెకండ్ది ఏ + 1 ఈజ్ 1. ఏ బదులుగా 0 తీసుకుంటే ఆన్సర్ 1 వస్తుంది. ఏ బదులుగా 1 తీసుకున్నా ఆన్సర్ 1 వస్తుంది. లాస్ట్ది ఏ + ఏ ఈజ్ ఏ. 2 0 తీసుకుంటే ఆన్సర్ 0, 2 1 తీసుకుంటే ఆన్సర్ 1. సో ఏ + ఏ ఈజ్ ఏ. ఈ 3 రూల్స్ కూడా ట్రూత్ టేబుల్ నుంచి రాసాం. దీన్ని ఆర్ గేట్కి సంబంధించి ఆపరేషన్ అంటాం. సో థర్డ్ గేటు నాట్ గేట్ అని పిలుస్తాం. నాట్ ద్వారం అంటే ఇన్పుట్కి అవుట్పుట్ కాంప్లిమెంట్ వస్తుంది, పరిపూరకం అని పిలుస్తాం. సింబల్ ఇలా వేయాలి. ఒక బబుల్ ఒకటి వేస్తాం ఎదర. ఈ బబులు ఇన్పుట్ వైపు వేసే నోటేషన్ కూడా ఉంది, అంటే ఫ్రంట్ కూడా వేయచ్చు. సో ఇందులో ఒకటే ఇన్పుట్ ఉంటుంది, ఒకటే అవుట్పుట్. నాట్ గేట్ని ఇన్వర్టర్ అని పిలుస్తాం. అంటే అవుట్పుట్ ఈజ్ ది కాంప్లిమెంట్ ఆఫ్ ది ఇన్పుట్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్. ట్రూత్ టేబుల్ తీసుకుంటే 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఏ బదులుగా 0 కానీ 1 కానీ. 0 తీసుకుంటే ఆన్సర్ 1, 1 తీసుకుంటే 0. ఇన్పుట్కి రివర్స్ ఆన్సర్ వస్తుంది కాబట్టి దీన్ని ఇన్వర్టర్ అని పిలుస్తాం. నాట్ గేట్ అనే పేరు అందుకే వచ్చింది. ఇందులో ఆపరేషన్ తీసుకుంటే అవుట్పుట్ ఈజ్ ది కాంప్లిమెంట్ ఆఫ్ ది ఇన్పుట్ అంటాం. నిర్గమం విలువ నివేశం విలువకి పరిపూరకం అని పిలుస్తాం. 0 బార్ అంటే 1 అవుతుంది, అంటే కాంప్లిమెంట్ ఆఫ్ 0 ఈజ్ 1. 1 బార్ అంటే 0 అవుతుంది, కాంప్లిమెంట్ ఆఫ్ 1 ఈజ్ 0. ఏ బార్ హోల్ బార్ ఈజ్ ఏ అవుతుంది. సో ఈ 3 కూడా బేసిక్ లాజిక్ గేట్స్. వీటిలను ఉపయోగించుకుని ఇంకో 3 గేట్స్ డెవలప్ చేశారు. అవి నెక్స్ట్ క్లాస్లో స్టడీ చేద్దాం. సో వీ విల్ మీట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.